అదే 23,000 ఉద్యోగాలు ఈ రోజుకి ఖాళీగా ఉన్నాయి. 5 సంవత్సరాలైంది. మెగా డిఎస్సీ వేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు వేయలేదు. ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయనంగా ఇక 2 నెలలు ముందనంగా ఇప్పుడు 6,000తో ఒక దగా డిఎస్సీ ఇచ్చారు. అది కూడా ఎప్పుడు ఇచ్చారు? ఎలక్షన్లు ఉన్నాయనంగా. ఇప్పుడు పరీక్షలు ఎప్పుడు జరగాలి, మన బిడ్డలకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి? ఇది అయ్యేదా సచ్చేదా? 5 సంవత్సరాలు ఏం చేశారన్నా? ఎందుకు ఇవ్వలేదు ఉద్యోగాలు? జాబ్ క్యాలెండర్లు 5 సంవత్సరాలు గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమారా? గాడిదలు కాసారా? ఏం చేసినట్టు? 5 సంవత్సరాలు కనీసం కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు పనిచేస్తాడు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? 5 సంవత్సరాలు నిద్రపోయారు కదా. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి మీరంతా ఓట్లేసే యంత్రాలు కాబట్టి ఇప్పుడు మీ దగ్గరికి వస్తున్నాడు సిద్ధమని. అవునా? 5 సంవత్సరాలలో ఎప్పుడైనా వచ్చాడన్నా? అదే రాజశేఖర రెడ్డి గారు ఎలా పనిచేశారు? ప్రజానాయకుడు, ప్రజల మధ్య పనిచేశాడు కదా రాజశేఖర రెడ్డి గారు. ఒకసారి ఆలోచన చేయండి. రాజశేఖర రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన 2 నెలలకే నేను ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజలకు ఏవో అందటం లేదు, నేను ఇంకా ఇల్లు లేని వారికి ఇల్లులు ఇవ్వాలి, అన్ని అందించాలి, ఫీజు రీఎంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ ఇవన్నీ ఇవ్వాలి అని గెలిచిన 2 నెలలకే రచ్చబండకని వెళ్లి బయలుదేరి చచ్చిపోయాడు కదా రాజశేఖర రెడ్డి గారు. ఏం అవసరం ఉందన్నా? ఏం అవసరం ఉంది రాజశేఖర రెడ్డి గారికి? మీరందరూ ఓట్లేశారు, గెలిచాడు. గెలిచినాక రచ్చబండకు వెళ్లాల్సిన అవసరం ఏ ముఖ్యమంత్రికి ఉంది? ఎవరికీ లేదు. కానీ రాజశేఖర రెడ్డి గారికి మేలు చేయాలి ప్రజలకున్న తపన ఉంది కాబట్టి బయలుదేరాడు. బయలుదేరి ప్రజల కోసం వెళ్ళాడు కాబట్టి చచ్చిపోయాడు. అలా ఉందా ఇప్పుడు పరిస్థితి? ప్రజా దర్బార్లో రాజశేఖర రెడ్డి గారు రోజుకు ఎంతమందిని కలిసేవాడు? 1000 మందిని కలిసేవాడు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆశయాలను నిలబెడతానని చెప్తున్నవాడు కనీసం ఆయన మంత్రులకి, ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్ లేదు. ఇంకా మీకు దిక్కెక్కడ ఉంటుంది? 5 సంవత్సరాలు ఎప్పుడైనా కనిపించారా? ఎప్పుడూ రాలేదు. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి సిద్ధమని ఇప్పుడు బయలుదేరుతున్నారు. దేనికి సిద్ధం అన్నా? ఒకసారి ఆలోచించండి. దేనికి సిద్ధం? మళ్ళీ 8 లక్షల దేనికి సిద్ధం అంటే ఓడిపోవడానికంట. మళ్ళీ 8 లక్షల కోట్ల అప్పు చేయడానికి సిద్ధమా? మళ్ళీ బీజేపీ పార్టీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి